హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ బౌలర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా విలవిలలాడింది. కేవలం 116 పరుగులకి ఆల్అవుట్ అవడం జరిగింది. ఈ మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. దక్షిణాఫ్రికా మరియు భారత్ మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగుతుంది. అందులో భాగంగానే నేడు భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మొదటి వన్డే జరుగుతుంది జోహన్నెస్బర్గ్ వేదికగా. అయితే ముందుగా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా టీము కేవలం 116 పరుగులకి ఆల్అవుట్ అవ్వడం జరిగింది. మన భారత బౌలర్లను మెచ్చుకోవచ్చు, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా టీమును బలమైన టీమును కూడా కేవలం 116 పరుగులకు ఆల్అవుట్ చేయడం అంటే మన భారత బౌలర్లు ముఖ్యంగా మెచ్చుకోవాలి. ముఖ్యంగా హర్షదీప్ సింగ్ అయితే ఎక్సలెంట్గా రాణించాడు. అతని తోడుగా ఆవేష్ ఖాన్ కూడా అద్భుతంగా రాణించడం జరిగింది. వీళ్ళిద్దరు రాణించడంతోనే మన సౌత్ ఆఫ్రికా టీం కేవలం 116 పరుగులకి ఆల్అవుట్ అవ్వడం జరిగింది. సౌత్ ఆఫ్రికా బ్యాటర్లకు వచ్చినట్టయితే సౌత్ ఆఫ్రికా బ్యాటర్లలో ముగ్గురు మాత్రమే అయితే డకౌట్గా అవడం జరిగింది. మిగతా వాళ్ళ విషయానికి వచ్చినట్లయితే నలుగురు అయితే కేవలం సింగిల్ డిజిట్కి అవుట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా బ్యాటర్లకు విషయానికి వచ్చేసరికి కేవలం ఒక్కరే మాత్రమే అయితే టాప్ స్కోరర్గా నిలవడం జరిగింది. అది కూడా 33 పరుగులతోనే టాప్ స్కోరర్గా ప్లేయు కావ్యో 49 బంతుల్లో 3 4 2 సిక్సర్లతో 33 పరుగులు చేయడం జరిగింది. అతను తోడుగా టోనీ డి జోర్స్ వచ్చేసి 22 బంతులు 2 4 2 సిక్సర్లతో 28 పరుగులు చేయడం జరిగింది. వీళ్ళిద్దరు మాత్రమే టాప్ స్కోరర్గా నిలిచారు సౌత్ ఆఫ్రికా బ్యాటర్లో. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా రాణించలేదు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో మాత్రం అయితే భారత బౌలర్లు అయితే అద్భుతంగా రాణించారని చెప్పుకోవచ్చు. భారత బౌలర్ల దెబ్బకైతే సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు ఏమాత్రం ఇవ్వలేదు. ఇట్లా వచ్చి అట్లా అవుట్ అవ్వడం జరిగింది. హర్షదీప్ సింగ్ అయితే అద్భుతంగా బౌలింగ్ వేయడం జరిగింది. అతను తోడుగా మాత్రమైతే ఆవేష్ ఖాన్ కూడా బాగానే వేశాడు. మన భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే హర్షదీప్ సింగ్ 10 ఓవర్లు వేసి 37 పరుగులు ఇవ్వడం జరిగింది. అందులో 5 వికెట్లు తీయడం జరిగింది. కీలక సమయంలో వికెట్లు తీయడం జరిగింది. స్టార్టింగ్లోనే సౌత్ ఆఫ్రికా బ్యాటర్లను ఇబ్బంది పెట్టడం జరిగింది. స్టార్టింగ్ నుంచి వికెట్లు తీయడం జరిగింది హర్షదీప్ సింగ్. అతను తోడుగా ఆవేష్ ఖాన్ వచ్చేసరికి 8 ఓవర్లు 27 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయడం జరిగింది. వీళ్ళిద్దరూ ధాటిగా బౌలింగ్ వేయడంతోనే సౌత్ ఆఫ్రికా జట్టు కేవలం 116 పరుగులకి ఆల్అవుట్ అవ్వడం జరిగింది. కుల్దీప్ యాదవ్ వచ్చేసరికి 2 ఓవర్లు వేసి 3 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీయడం జరిగింది. మొత్తం మీది అయితే సౌత్ ఆఫ్రికా టీం అయితే కేవలం 116 పరుగులకి ఆల్అవుట్ అవ్వడం జరిగింది. 116 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఈజీగా చేస్తుంది. నాకు తెలిసినంత వరకు అయితే 20 ఓవర్ల లోపే చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే భారత్ బ్యాటింగ్ లైనప్ ఆ రేంజ్లో ఉంది. మరి చూద్దాం భారత్ ఎన్ని ఓవర్లో లక్ష్యాన్ని ఛేదిస్తుంది, ఎన్ని వికెట్లు కోల్పోతుందనే తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.